నమస్తే, వెల్కమ్ టు లియో. అంబటి రాంబాబు అయితే మళ్ళీ పోసాని కృష్ణమురళిపై ఏదైనా కుట్రకోణం దాగుండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అంబటి రాంబాబు మాటల్లో మనకు అదే అర్థమవుతుంది. పోసాని కృష్ణమురళిని కలుస్తానికి వెళ్తే మమ్మల్ని కలవనివ్వడం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కాక హోమ్ మినిస్టర్ అనిత గారిపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అనిత గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, పోసాని కృష్ణమురళి గారిని కలుస్తుంటే పోలీసు వాళ్ళు వద్దంటున్నారని చెప్పేసి అనే వ్యాఖ్యలు కావచ్చు. సో మొత్తానికి పూర్తిగా పోసాని కృష్ణమురళిని ఒక ఏమంటారనమాట, తన్ని ఇంకా జైల్లోనే బంధించేటువంటి ఒక ప్లాన్లో ఉన్నారేమో తెలియదు. కానీ వైసీపీ నేతలు అందరూ కూడా అవును తిడితే తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదా ఎప్పుడో తిడితే ఇప్పుడు ఎందుకు కేసు పెడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఉంటే ఉంటాడు జైల్లో, పెద్ద తప్పేంటి అని చెప్పేసి అంటున్నారు. సో మొత్తానికి అంబటి రాంబాబుని ఎందుకని పోలీస్ అధికారులు కలవడానికి వీల్లేదని చెప్పేసి అన్నారంటే దీన్ని ఎలా చూడాలి? ముందు అసలు ఆయన హాజరు పట్టి తీసాడు, నాకు అర్థం కాల. ఏబిఎన్ వచ్చిందా, టీవీ5 వచ్చిందంటే హాజరు వేసుకోవాలా వాళ్ళు? నాకు అర్థం కాలేదు. అంటే లోకేష్ గారికి కౌంటర్ అన్నట్టు. లోకేష్ గారి సాక్షి వచ్చిందా లేదా తమ్ముడు చెప్పు ఏంటి? సొంత ఆలోచనలు ఉండవు అనమాట. అంటే మీకు సొంత బుద్ధి ఇందులో కూడా లేదు ఆఖరికి. ఇప్పుడు మీకంటూ ఒక స్టేచర్ ఉండాలి కదండి అంబటి రాంబాబు. మీరు పెద్ద మనిషి, లోకేష్ చిన్నపిల్లాడు. మీ దృష్టిలో చాలా బచ్చా కదా, మరి ఆయన ఎందుకు అనుకరిస్తున్నారు? నిన్న కూడా పాపం పప్పునాయుడు ఏదో అన్నారు ఆయన్ని వీళ్ళే. అంటే అనుకోనివ్వండి, ఇప్పుడు మీరు ఎంత అంటే ఆయన అంత ఎదుగుతాడు లోకేష్. ఆ విషయం మనం మర్చిపోకూడదు. మీరు ఎంత అంటే ఆయన అంత కసిగా అంత ఎదుగుతాడు. నెక్స్ట్ సీఎం అవుతాడు ఆయన. అప్పుడు కూడా మళ్ళీ అప్పుడు మీరు ఇలాగే వాగుతారు, అది వేరే. అప్పుడు మీరు మరి జైల్లో ఉంటారో బయట ఉంటారో మనకు తెలియదు. సరే ఏదేమైనా ఇవాళ అనిత గారి విషయానికి వచ్చేసరికి అనిత గారిని ఆయన ఇవాళ వెక్కిరిచ్చాడు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి మహిళ, రెండు దళిత మహిళ. అంటే మీరు అడగచ్చు నన్ను, ఏమండి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు దళితులని చెప్తే క్యాస్ట్ తీయద్దు అంటారు కదా అని. కానీ ఇక్కడ తీయచ్చు, ఎందుకంటే ఒక దళిత మహిళకి ఒక హోమ్ మినిస్టర్గా ఒక మంచి శాఖ ఇవ్వడం అనేది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో ఇక్కడ క్యాస్ట్ మాట్లాడడం తప్పులేదు. ఎందుకంటే ఆవిడ ఆ స్థాయికి వచ్చారు కాబట్టి మనం ఓకే, ఇలాంటి ఎస్సీ నుంచి వచ్చినా కూడా ఆవిడ ఇంత ఉన్నత స్థాయికి రాగలిగారు స్వయం కృషితోటని మనం చెప్తున్నాం, అంతవరకే. తర్వాత ఆయన ఏమన్నారంటే ఆవిడ హోమ్ మినిస్టర్ అయినా కూడా ఆవిడకి ఏం పవర్ లేదు, ఆవిడ ఊరికే మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది, వెళ్ళిపోతుంది, ఆవిడేమీ చేయలేదు, పవర్స్ అన్నీ కూడా లోకేష్కే ఉన్నాయి. అంటే మరి గత ప్రభుత్వ హయాంలో పవర్స్ అన్నీ సజ్జల దగ్గర ఉన్నాయా, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయండి? అప్పుడు హోమ్ మినిస్టర్ ఎలాగా, అప్పుడేమీ ఎవరికీ తెలియదు, అసలు మనకు హోమ్ మినిస్టర్ పేరే తెలియదు ఇప్పటికి సరిగా. అంటే మనకు కాదు, ఈవెన్ వైసీపీ వాళ్ళకు కూడా తెలుసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి సకల శాఖ మాచుడి పేరు ఒక్కటే తెలుసు. వాళ్ళకి ఏం కావాలన్నా దే హ్యావ్ టు గో టు హిమ్. వాళ్ళు పాపం వాళ్ళ ఏమైనా బాధలున్నా, వాళ్ళకి ఏదైనా కావాలన్నా ఏమైనా ఆయనతో చెప్పుకుంటే ఆయన దయతలిచి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇన్ఫార్మ్ చేస్తే వీళ్ళకి ఏమైనా పనులు అవుతాయి. లేదు, అక్కడితో అది కట్ అయిపోతుంది. కానీ ఆ వ్యవస్థ అనేది ఆ రకంగా ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో లేదుగా. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ఆయన మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన కొన్నిసార్లు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కట్టడి చేశారా? చేయలేదుగా. అంటే భావ ప్రకటన స్వేచ్ఛే కాకుండా భావ ప్రకటన స్వేచ్ఛలో ఆయన తన బాధ చెప్పుకుంటున్నారు, ఆయన మంచిగా మాట్లాడుతున్నారు, పొగుడుతున్నారు, తిడుతున్నారు, నచ్చకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇది నచ్చలేదని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు కూటమిలో ఉన్నా లేదు రెండు పార్టీలు కలిసి ఉన్నా మంచి చెడు ఓపెన్గా చెప్పగలిగే ఒక ఫ్రీడమ్ అనేది ఆ పార్టీ ఇవ్వాలి అనేది ముఖ్యం. సో ఇక్కడ అది ఉంది కాబట్టి అది లేనిది వైసీపీలో గతంలో. ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళు అక్కడే తిరుగుతారు. జనసేన, తెలుగుదేశం, లేకపోతే లోకేష్, లేకపోతే చంద్రబాబు నాయుడు, లేదు పవన్ కళ్యాణ్, ఇంతకు మించి దే కాంట్ గో అవుట్. సో ఇవాళ అనిత గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితం అని మనం చెప్తున్నాం. ఎందుకంటే లోకేష్ గారికి రెడ్ బుక్ అనేది వీళ్ళకి ఇంకా అర్థం కావట్లా. ఆ రెడ్ బుక్ అంటేనే వణికిపోతున్నారు, గజగజ. ఎందుకు వణుకుతున్నారు? మీరు ఎవ్వరు తప్పులు చేయలేదు కదా. లేదు మీరే అంటారుగా, మాట్లాడారండి, బూతులు మాట్లాడారు,
ఎప్పుడో మాట్లాడారు, మీరు ఇప్పుడు ఎందుకు తీస్తారు? మీరు ఎప్పుడో మర్డర్ చేశారు, మరి ఇప్పుడు తీయకుండా ఉంటారమ్మా? అంబటి రాంబాబు గారు చెప్పండి అమ్మా అంటున్నాం. అయితే అంబటి రాంబాబు మాట్లాడే మాటల్లో మనం చూసుకుంటే పోలీస్ వాళ్ళు మమ్మల్ని చూడనివ్వడం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. కరెక్ట్గా 2 రోజుల క్రితం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడైతే వెళ్ళారో వెళ్ళి వచ్చిన వెనువెంటనే దాదాపు ఒక అరగంట గంటలోనే చెస్ట్ పెయిన్ అంటూ పోసాని గారు చెప్పడం, తర్వాత అక్కడి నుంచి రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి కడప రిమ్స్కి తీసుకెళ్ళడం, ఏమీ లేదని చెప్పేసి చెప్పాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అంబటి రాంబాబు వచ్చేసి లేదు తనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పి తను డిక్లేర్ చేయడం, కానీ దీన్ని ఎలా చూడాలంటారు? లేదా పోలీస్ వాళ్ళు ఏదైనా కుట్రకులం దాగుందా, వైసీపీ నేతలు వస్తే ఏదో జరగబోతుంది? ఎందుకంటే ఆకే పార్టీ వచ్చినప్పుడు కూడా అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇలాంటిది ఏదైనా సరే జరగబోతుందంటే ఏమంటారు? మీకు సినిమాల్లో చూడండి, గుండె నొప్పి అంటాడు, ఇట్లా పట్టుకుంటాడు, మర్చిపోతాడు అన్నమాట, ఎటు పట్టుకోవాలో కూడా తెలియదు. గుండెపోటు అనేది ఎటు వస్తుందో కూడా ఆ నటించేవాడికి తెలియదు. అలాగా పాపం కృష్ణమురళికి స్క్రిప్ట్ ఇచ్చారు కానీ అతనికి సరిగా నటించమని చెప్పలేకపోయి. అంటే లాజిక్ అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఏది జరిగినా సరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు, లేదంటే హార్ట్ అటాక్ అనేది ఇంటికి పంపించేస్తారు అనుకున్నారు. కృష్ణమురళికి స్క్రిప్ట్ రాయడం తెలుసు కానీ అప్పట్లో సినిమాలకి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అర్థం చేసుకునే స్థాయి రాలేదు. అది వల్లభనేని వంశీకి వంట పట్టింది, అందుకని నోరు విప్పట్ల. ఈయనకి వంట పట్ల, ఎందుకంటే అక్కడ మామూలుగా లూటీలు కాదు కాబట్టి, మామూలు దందాలు కాదు కాబట్టి ఆయన ఆరితేరిపోయాడు. ఈయన ఆఫ్టర్ ఆల్ 40-50 కోట్ల కక్కుర్తి పడ్డాడు కాబట్టి ఈయనకి మాట్లాడటం వరకే కాబట్టి ఇంకా అవన్నీ వంట పట్టలేదు. అందుకని నటించడం, సినిమాల్లో నటించగలిగాడు కానీ నిజ జీవితంలో నటన రాలేదు, స్క్రిప్ట్ అర్థం చేసుకునే కెపాసిటీ రాలేదు. కృష్ణమురళి అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? మీరు చెప్పినట్టు ఆకిపాటి అమర్నాథ్ గారు వచ్చారు, వచ్చి మరి మాట్లాడారు అంటే చెప్పు ఉంటారు, స్క్రిప్ట్ పంపించి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇట్లా చెప్పండి, ఆయన్ని గుండె నొప్పని కొంచెం నాటకం ఆడమనండి, సో దట్ మనం హాస్పిటల్ అడ్మిట్ చేయించి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన గుండె నొప్పి అనగానే వెంటనే తీసుకెళ్ళిపోతారని, కానీ లేదు వాళ్ళంతా కూడా ఇలా పరీక్షలు చేసి నిజాలు చెప్తారని కానీ. అంటే అక్కడ మేనేజ్ చేయడం కుదరలా. అంటే ఇది వైసీపీ ప్రభుత్వం కాదు కదా, అది మర్చిపోయారు. అందువల్ల ఈయన నటించాడు బాగానే, నటించిన వాడు ఇంకో విషయం మర్చిపోయాడు, అంటే చక్కగా నడుచుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక ఫస్ట్ తప్పిదం అది. రెండో తప్పిదం ఎక్కడ జరిగిందంటే, మీరు హాస్పిటల్లో గమనిస్తే వాళ్ళ ఆవిడ రాగానే ఆయన లేచి కూర్చున్నాడు పాపం. మీరు మరి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం సరైన స్క్రిప్ట్ ఇవ్వండి అని మనం చెప్తున్నాం. అయితే ఇది ఈ స్క్రిప్ట్ పంపించిందంతా కూడా సకల శాఖ మంత్రి అని చెప్పి ఒకవైపు అయితే, ఇంకొకటి వైసీపీ నుంచి ఒక పెద్ద లీక్ అయితే బయటకు వచ్చిందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి ఆ వార్తలు అంటే ఏం చెప్తారు? 2 విషయాలు. ఒకటి, సకల శాఖ మాచిలే పంపిస్తారు, సకల శాఖ మాతిలు కొడుకు గారే పంపిస్తారు, కానీ అప్రూవ్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని ఆపాదిస్తున్నాం అంతవరకు. అంటే ఇది అందరూ కలిపి కుట్రలో భాగం కాబట్టి అందరూ సమాలోచనలు జరిపి వీటిని అమలు చేస్తారు కాబట్టి. సో ఆ రకంగా కృష్ణమురళి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు కృష్ణమురళి ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు కృష్ణమురళి ఎందుకు కలవాలనుకుంటున్నాడు అంబటి రాంబాబు? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకు చెప్పండి? యాక్టింగ్లో ఫెయిల్ అయ్యాడు. స్క్రిప్ట్ ఇస్తే కూడా నీకు నటించడం చేత కాలేదు, నువ్వు పెద్ద రైటర్ని అంటావు, నువ్వు పెద్ద నటుడిని అంటావు, నువ్వు పెద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశానంటావు, యు ఆర్ ఫిట్ ఫర్ నథింగ్ అని అతని సంగతి తేల్చమని అంబటి రాంబాబుకి ఆదేశాలు ఇచ్చాడు ఆయన. సో అంబటి రాంబాబు అందుకని ఆయన కలిసి మరి తానుగా మారదాం అనుకున్నాడో మనకు తెలియదండోయ్. మనకి ఎందుకంటే మనకు ఒక లీక్ అయితే వచ్చింది, ఏమని, మనకు అది కూడా యుఎస్ నుంచి వచ్చింది. మీకు సంగతి తెలుసా? రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు ఫస్ట్ న్యూస్ నాకు యుఎస్ నుంచి వచ్చింది. మనకి లోకల్ న్యూస్ వచ్చే ముందే, పీటీఐ నుంచి వచ్చే ముందే నాకు యుఎస్ నుంచి మా చుట్టాలు వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు రాజీవ్ గాంధీ అసాసినేషన్ జరిగిందని. అందుకని నేను ఇక్కడ సందర్భం కాబట్టి చెప్పాను అంతే. అంటే యుఎస్ నుంచి మనకి లీక్ వచ్చింది కాబట్టి అందులో కొంత నిజం ఉండకపోదు. అందులో ఏమొచ్చింది మనకి, పోసాని కృష్ణమురళి కానీ వల్లభనేని వంశీ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని లేపేసి వైసీపీ వాళ్ళు దీన్ని తెలుగుదేశం కూటమి మీద వేసి రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేసి 144 సెక్షన్లు పెట్టించి మొత్తానికి వాళ్ళు ఏదో వాళ్ళ పథకాలన్నీ కూడా రచించాలని వాళ్ళు అనుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా బదనాం చేసి ఈ జనసేన తెలుగుదేశాన్ని విడదీసి ఈ పార్టీని చిన్నాభిన్నం చేయాలి, వీళ్ళని అధికారంలోంచి దింపేయాలి,
ఇప్పుడు వాళ్ళు అదే కదా ఎప్పుడు చెప్పినా కూడా త్వరలో ఎన్నికలు. సో ఈ కుట్రలో భాగంగా అంటే ఇప్పుడు అంబటి రాంబాబు కూడా ఈ విషయాలు తెలియదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ హత్య కేసులో బ్యాటరీ ఎవడైతే ఇచ్చాడో వాడికి కూడా పాపం తెలియదు అది నేను ఇచ్చేది బ్యాటరీస్ ఫలానా దానికని. అట్లాగే ఇప్పుడు అంబటి రాంబాబు అమాయకంగా బలైపోతాడో ఆలోచించుకోవాలి. ఎందుకంటే తెలివైన వాడిని అనుకుంటాడు కానీ తెలివి తక్కువ వాడు ఆయన. అంటే ఏదో బోళా శంకరుడిలాగా లోపల స్టఫ్ ఏం లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ తెలియకుండా ఈయన ఎగిరెగిరి పడుతూ నన్ను రానివ్వట్లేదు పోలీసులు, నన్ను కలవనివ్వట్లేదంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి అంబటి రాంబాబు అని చెప్తున్నావు. ఎందుకంటే నువ్వు కలిసావనుకో ఆ కుట్రలో నువ్వు బలైపోతావు, నువ్వు భాగం అయిపోతావు. ముందు నువ్వు భాగం అవడం వల్ల అక్కడ కృష్ణమురళి బలైపోతాడు. అది మొత్తం నీ పీక్కి చుట్టుకుంటుంది. కాబట్టి నీకు పరోక్షంగా పోలీసులు చాలా మంచి చేస్తున్నారు. కాబట్టి నువ్వు తర్వాత దీనికి ఆనందపడి నువ్వు వైసీపీని వదిలి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోక్కర్లా. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది కృష్ణమురళి ఎంత పెద్ద ఉచ్చులో ఇరుక్కున్నాడంటేనండి 40 కోట్లకు ఆశపడి బూతులు తిట్టడమే కదా ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు. తిట్టినందుకు ఆనందపడ్డాడు, కాలర్ ఎగరేసుకున్నాడు. తిట్టాక ఇప్పుడు ఫస్ట్ టైం ఏమో తిట్టినప్పుడు ఆనందపడ్డాడు, పోలీసుల ముందు వాళ్ళు వీడియోలు వేసాక పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపంలోంచి నిజం బయటకు వచ్చింది. ఇప్పుడు నిజం బయటకు వచ్చాక ఇంట్లో భయం ఎక్కువైంది. ఎందుకంటే నా ప్రాణాలకు ముప్పు, నేను ఇలా నిజం చెప్పాను, సజ్జల పేరు చెప్పాను, సజ్జల కొడుకు పేరు చెప్పాను, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే నేను ఉంటానా ఉండనా. ఇప్పుడు ఆ భయంతో ఆయనకి ముందు జ్వరం వస్తుంది, రోగాలు ఏమీ లేవు ఆయనకి. ఇవాళ అంబటి రాంబాబు చెప్పాడు కదా ఆయనకి ఆల్రెడీ హార్ట్ ఇష్యూ ఉంది అని. ఎక్కడుంది ఇష్యూ? నువ్వే ఇష్యూ చేస్తున్నావు. ఆయన హార్ట్ ఇష్యూ లేదని వాళ్ళు క్లియర్గా చెప్పారు, రిమ్స్ వాళ్ళ ఎవరో కడపలో. కాబట్టి లేని రోగాలు అంటగట్టి నువ్వు లేని చిక్కులు కొని తెచ్చుకోకు అంబటి రాంబాబు అని చెప్తున్నాం మనం. నువ్వు చాలా అదృష్టవంతుడు, ఇవాళ నువ్వు ఎవడి మొహం చూసి లేచావో కానీ నీకు పర్మిషన్ దొరకట్లేదు. అయినా ఎన్ని ములాఖాతులు ఉంటాయండి, ఎన్నిసార్లు చూస్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారికి ఓ రూలు, మీకు ఓ రూలునా? మీ హయాంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి కలవకూడదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి హయాంలో మీరు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వెళ్ళి చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని విషయం వచ్చాక, యుఎస్ నుంచి లీక్ వచ్చాక ఇప్పుడు వాళ్ళు ఎలా చేయట్లేదు. కాబట్టి ఇవాళ అంబటి రాంబాబు చాలా సేఫ్లో ఉన్నారని ఆలోచించుకోవాలండి. ఆయన సంతోషించాలి. ఆయన ఫ్యూచర్ ఇప్పుడు ఆలోచించుకుంటే ఆయనకు చాలా మంచిది. లేకపోతే లేనిపోని చిక్కులు కొని తెచ్చుకుంటాడు ఆయన. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా అంబటి రాంబాబు అనిత గారి మీద కావచ్చు లేదా పోసాని గారి మీద సంబంధించి ఏదైతే మాట్లాడాలో అది అనుచిత వ్యాఖ్యల కింద చూడాలి. సో కూటమి ప్రభుత్వం కూడా అయితే వైసీపీ చేస్తున్నటువంటి కుట్రల్ని కూటమి ప్రభుత్వం గమనించి దాని మీద తగు చర్యలు తీసుకుని అయితే కోరుకుందాం. నమస్తే.